బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశారన్నారు. ఇవాళ అధికారంలో ఉన్న కాంగ్రెస్ వాళ్లే ట్యాపింగ్ చేస్తున్నారంటూ బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. తెలంగాణ పాలిటిక్స్లో ఇప్పుడు 24 గంటల బిగ్ బాస్ హౌస్ లాంటి సన్నివేశాలు రక్తి కట్టిస్తున్నాయి. అసలు మన పొలిటికల్ లీడర్ల ప్రైవసీకి ఎక్కడైనా గ్యారంటీ ఉందా, లేదా ఈ నిఘా నీడలోనే రాజకీయం నడిచిపోవాలా? అసలు ఏం జరుగుతోంది రండి చూద్దాం. అసలు తిసలైన ఐరనీ ఏంటంటే గతంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కథ ఇంకా కంచికే చేరలేదు. సీసీ కెమెరాల హ్యాకింగ్ కథ ఫస్ట్ ఎపిసోడ్ మొదలైంది. ఈ 2 కథలు సైమల్టేనియస్ గా క్లైమాక్స్ కు చేరేది ఎప్పుడో ఏలిన వాళ్ళకే తెలియాలి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ట్యాపింగ్ ఆరోపణలు దండిగా వచ్చాయి. కేసీఆర్ అధికారంలోంచి దిగిపోగానే అప్పటి అధికారులకు ఈ కేసు సెగ విపరీతంగా తగిలింది. బీఆర్ఎస్ హయాంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్స్ ప్రతిపక్ష నాయకుల మీద, వ్యాపారుల మీద, చివరికి కొంతమంది జర్నలిస్టుల మీద కూడా నిఘా పెట్టారనే వార్తా కథనాలు ఉత్కంఠ కలిగించాయి. ఆనాడు ప్రత్యర్థుల ఫోన్లను ఇల్లీగల్గా ఎలా ట్యాప్ చేశారో, డేటా ఎలా రికార్డ్ చేశారో ఎపిసోడ్ల కొద్దీ వచ్చిన స్టోరీస్ని మనం చూసాం. కొంతమంది పోలీస్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ అరెస్ట్ అయ్యారు కూడా, జైలుకి వెళ్ళొచ్చారు. ఎవిడెన్స్ దొరకకుండా హార్డ్ డిస్క్లను ముక్కలు చేసి మూసీ నదిలో పడేశారన్న కహానీలు కూడా విన్నాం. 2024 మార్చిలో బయటపడ్డ ఈ హై వోల్టేజ్ డ్రామా ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంది. సీన్ కట్ చేస్తే రేవంత్ రెడ్డి సర్కార్ పక్కా ప్లాన్తో ఫోన్ ట్యాప్ చేస్తోందన్న ఆరోపణలు షురు. నిన్నటి బాధితులే నేటి నిందితులుగా మారారు. కర్మ రిటర్న్స్ అంటారే, ఇదేనేమో అనిపిస్తుంది. బీఆర్ఎస్ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడమే కాదు, వాళ్ళ ఇళ్ల దగ్గరున్న సీసీ కెమెరాల్ని సైతం ఇల్లీగల్గా హ్యాక్ చేస్తున్నారంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఇది ప్యూర్ కక్ష సాధింపు చర్యని, దీని మీద సమగ్ర విచారణ జరిపి దోషుల్ని లోపల వెయ్యాలంటూ ఆయన గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడితో కథ ఆగకుండా పోలీస్ అధికారులకు వార్నింగ్ కూడా ఇచ్చేశారు హరీష్.